అందరికీ నమస్కారం. మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి కదా. ఒకటే, మనం చేసే పనుల వెనుక మన అసలు ఉద్దేశమేంటి? రెండోది, భవిష్యత్తు గురించి టెన్షన్ పడకుండా ఆందోళన లేకుండా జీవించడమెలా? ఈ ప్రశ్నలు ఈనాటివి కావు. వేల సంవత్సరాల క్రితం రాసిన ఒక ప్రాచీన గ్రంథంలో కూడా వీటికి సమాధానాలున్నాయి. మరి ఆనాటి మాటలు ఈనాటి మన జీవితాలకు ఎంత బాగా సరిపోతాయో చూద్దాం రండి. సూటిగా ఒక ప్రశ్న: మనం మంచి పనులు ఎందుకు చేస్తాం? అంటే ఎవరికైనా సహాయం చేసినప్పుడు గాని, ఏదైనా దానం చేసినప్పుడు గాని, దాని వెనుక ఉన్న అసలు మోటివేంటి? 10 మంది మనల్ని మెచ్చుకోవాలనా? లేక నిజంగా మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన ఉద్దేశంతో చేస్తున్నామా? ఇది ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనం నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న. అయితే ఈ ప్రశ్న ఈరోజు మనకు మాత్రమే వచ్చిన డౌట్ కాదు. వేల ఏళ్ల క్రితం రాసిన ఓ ప్రాచీన గ్రంథంలోని 6వ అధ్యాయం సరిగ్గా ఇదే పాయింట్తో స్టార్ట్ అవుతుంది. అసలు మనుషులు చేసే మంచి పనుల వెనుకున్న అసలు కారణం ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తుంది ఆ గ్రంథం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామో క్విక్గా చూద్దాం. ఫస్ట్, మనం చేసే పనుల వెనుక ఉన్న ఉద్దేశం గురించి చూద్దాం. ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని పరిశీలిద్దాం. వాటి ద్వారా అసలు మన జీవితంలో దేనికి నిజమైన విలువ ఇవ్వాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ ఫైనల్గా, ఈ ఆలోచన విధానం మన డైలీ టెన్షన్స్ని, యాంగ్జైటీని ఎలా తగ్గిస్తుందో కూడా చూద్దాం. రైట్, ఇక మనం మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. ఉద్దేశంపై ప్రశ్న. మనం చేసే ప్రతి మంచి పని వెనుక ఉండే ఆ ఎందుకు అనే క్వశ్చన్కి ఈ గ్రంథం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. చెప్పాలంటే ఈ ఒక్క పాయింటే మొత్తం అధ్యాయానికి ఫౌండేషన్ లాంటిదే. ఈ వాక్యం చూడండి. దీని అర్థం మంచి పనులు చెయ్యొద్దు అని కాదు, అస్సలుగాదు. కాని జనాలు చూసి మెచ్చుకోవాలి, మనల్ని గొప్పగా అనుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రం చెయ్యొద్దు అని ఒక వార్నింగ్ ఇస్తోంది. అంటే ఏంటి? మనం చేసే పని కంటే దాని వెనుక మనసులో ఉన్న ఇంటెన్షన్కే ఎక్కువ విలువ ఉందని క్లియర్గా చెప్తోంది. సరే, ఈ మెయిన్ పాయింట్ని ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ గ్రంథం మన ముందు 3 పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ పెడుతుంది. ఈ ఉదాహరణలు చూస్తే మన ఉద్దేశం ఎంత ముఖ్యమో ఇంకాస్త లోతుగా అర్థమవుతుంది. మొదటిది దానం చేయటం గురించి. ఒకవైపు చూస్తే పబ్లిసిటీ కోసం అందరి ముందు గొప్పగా చెప్పుకొని ఇచ్చేవాళ్లు. మరోవైపు తన కుడిచే చేసేది ఎడమచేతికి కూడా తెలియకుండా సైలెంట్గా సహాయం చేసేవాళ్లు. ఈ రెండుంటి మధ్య తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది గదా. ఒకటి ప్రచారం కోసం, రెండోది ఆత్మసంతృప్తి కోసం. ఇక రెండో ఎగ్జాంపుల్ ప్రార్థన. వీధుల్లో అందరూ చూసే చోట నిలబడి నేనెంత భక్తుడినో చూడండి అన్నట్టు ప్రార్థన చేయడం ఒక రకం. ఇంకో రకం, ఎవరూ లేనప్పుడు గదిలోకి వెళ్లి తలుపేసుకుని నిశ్శబ్దంగా, ఏకాంతంగా ప్రార్థించటం. చూసరా, ఒకటి బయట ప్రపంచం కోసం చేసే షో అయితే రెండోది పూర్తిగా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మూడవది ఉపవాసం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఉపవాసం ఉన్నానని అందరికీ తెలియాలి, అయ్యో పాపం అనాలి అని ముఖం చిన్నబుచ్చుకుని నీరసంగా కనిపించడం ఒక పద్ధతి. మరో పద్ధతి, ఎవరికీ తెలియకుండా మామూలుగా ఫ్రెష్గా రెడీ అయి సహజంగా ఉండటం. మళ్ళీ ఇక్కడ కూడా అదే పాయింట్, దేనికైనా సరే మనసులో ఉన్న ఉద్దేశమే అసలు. ఈ 3 ఉదాహరణల వెనుక ఉన్న అసలు సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయమునూ ఉండును. సింపుల్గా చెప్పాలంటే, మనం దేనికి ఎక్కువ విలువిస్తామో, దేన్ని మన నిజమైన సంపద అనుకుంటామో, మన మనస్సు, మన ఆలోచనలు కూడా దాని చుట్టూనే తిరుగుతాయి. సో మన ఫోకస్ బయటి పనుల నుండి లోపలి విలువలకు షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం అసలు పాయింట్కొస్తున్నాం. నిధులు అంటే ట్రెజర్స్, భూమి మీదవి, స్వర్గంలోవి అని 2 రకాలుగా చెప్తోంది ఈ గ్రంథం. అసలు ఈ ఉదాహరణల ద్వారా ఈ గ్రంథం మనకు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటి? మన జీవితంలో మనం దేనికి విలువిస్తున్నాం, దేనికోసం పాకులాడుతున్నాం? ఈ గ్రంథం ప్రకారం 2 రకాల సంపదలుంటాయి. ఒకటి, భూమి మీద మనం కూడబెట్టేవి, అంటే డబ్బు, ఆస్తులు, కీర్తిప్రతిష్టలు. కాని ఇవన్నీ టెంపరరీ. పురుగులు పడతాయి, తుప్పు పడతాయి, దొంగలెత్తుకెళ్ళొచ్చు, అంటే ఎప్పుడైనా పోవచ్చు. ఇక రెండో రకం, స్వర్గంలో దాచుకునేవి, అంటే మన క్యారెక్టర్, మనలోని మంచి విలువలు, దయ, నిజాయితీ, కరుణలాంటివి. వీటిని ఎవ్వరు దొంగిలించలేరు, ఇవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఈ ఐడియాను ఇంకా స్ట్రాంగ్గా చెప్పడానికి ఈ గ్రంథం ఇప్పుడు ఒక పవర్ఫుల్ మెటఫర్ వాడుతుంది.
మన ప్రయారిటీస్ గురించి ఇది మన ముందు ఒక కఠినమైన కానీ చాలా క్లియర్ చాయిస్ని పెడుతుంది. ఈ మాట చాలా ఫేమస్. ఎవడూ ఇద్దరు యజమానులకు సేవ చెయ్యలేడు అని. చాలా సింపుల్ లాజిక్. ఒకేసారి 2 పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణం చేయలేం కదా. అలాగే మన జీవితంలో మన మాస్టర్ ఎవరు? దేవుడా లేక ధనమా? ఈ రెండింటిలో ఒకదానికి మనం నిజంగా లాయల్గా ఉండగలం. సరే, ఇదంతా బావుంది. మన ప్రయారిటీస్ని సరిగ్గా సెట్ చేసుకుంటే మనకు దొరికే అతి పెద్ద బహుమతి ఏంటి? అదే మన ఫైనల్ సెక్షన్, ఆందోళన నుండి విముక్తి. మనస్సులో క్లారిటీ ఉన్నప్పుడు టెన్షన్స్, వరీస్ వాటంతటవే తగ్గిపోతాయి. ఇక్కడ మనందరికీ ఒక సహజమైన ప్రశ్న వస్తుంది. సంపద మీద దృష్టి పెట్టొద్దు అంటున్నారు, సరే, కాని బ్రతకడానికి కనీస అవసరాలైన తిండి, బట్టల గురించి కూడా వరీ అవ్వకుండా ఎలా ఉండగలం? ఈ ప్రాక్టికల్ క్వశ్చన్కి ఈ గ్రంథం ప్రకృతి నుండే 2 చాలా అందమైన ఉదాహరణలు తీసుకుని సమాధానం చెప్తుంది. మొదటగా ఆకాశపక్షులను చూడమంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అవి విత్తనాలు నాటవు, పంటలు కోయవు, గోడౌన్లలో దాచుకోవు. కాని వాటికి రోజూ ఆహారం దొరుకుతోంది కదా. మరి వాటిని పోషిస్తున్న శక్తి మనల్ని పోషించదా? ఇది మన తిండి గురించిన టెన్షన్ని తగ్గించడానికి ఒక అద్భుతమైన ఆలోచన. ఇక రెండో ఉదాహరణ పొలాల్లో పూసే అడవి పువ్వులు. వాటిని గమనించండి. వాటి అందం, వాటి రంగుల ముందు ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన గొప్ప రాజుల డ్రెస్సులు కూడా దిగదుడిపే అంటుంది ఈ గ్రంథం. అవి కష్టపడవు, బట్టలు నేసుకోవు, అయినా అంత అందంగా ఉన్నాయి. ఇది మన ఇతర అవసరాల గురించిన మన అనవసరమైన ఆందోళనను ప్రశ్నిస్తుంది. అందుకే ఆందోళనకు అసలైన మందు ఇదే. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి గురించి టెన్షన్ పడొద్దు. రేపటి సమస్యలు రేపు చూసుకుంటాయి. ఈరోజుపై దృష్టి పెట్టండి. వర్తమానంలో జీవించండి. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు అనేది దీని సారాంశం. సో, ఈ మొత్తం విశ్లేషణను ముగిస్తూ దీనిలోని ప్రధాన సందేశాన్ని ఒక 2 స్టెప్ ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. స్టెప్ 1, మీ జీవితంలో సరైన వాటికి అంటే శాశ్వతమైన విలువలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. స్టెప్ 2, అలా చేసినప్పుడు మీ మిగతా అవసరాలన్నీ వాటంతటవే తీరుతాయని నమ్మకం ఉంచండి. ఈ 1000 ఏళ్ల నాటి జ్ఞానాన్ని మన ఈరోజు జీవితాలకు అన్వయించుకుంటూ ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం. ఈరోజు మనం ఎలాంటి నిధులను సమకూర్చుకుంటున్నాం? మన సమయాన్ని, మన శక్తిని దేనికోసం ఖర్చు పెడుతున్నాం? నలుగురి దగ్గరొచ్చే క్షణికమైన ప్రశంసల కోసమా? లేక మన ఆత్మకు శాశ్వతమైన సంతృప్తినిచ్చే విలువల కోసమా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం.